శ్రీశ్రవణం ఛానల్‌కి చిన్నారులందరికీ, శ్రోతలందరికీ కూడాను మరొక్కసారి స్వాగతం. యాగ సంరక్షణ. ఒకసారి విశ్వామిత్రుడు దశరథుడి చెంతకు వచ్చాడు. యాగ సంరక్షణ అనే దాంట్లో మనం ఈరోజు ఏం చెప్పుకోబోతున్నాం అంటే, విశ్వామిత్రుడు ఒక యాగం చేసుకుంటున్నాడు. దానికి రాక్షసులు అడ్డుపడుతున్నారు. దాన్ని రక్షించమని చెప్పడం కోసం దశరథుడి దగ్గరికొచ్చాడు అన్నది చెప్పుకోబోతున్నాం. కవి ఏ విధంగా వర్ణిస్తూ చెప్తున్నారో విందాం మనం. ఒకసారి విశ్వామిత్రుడు దశరథుడి చెంతకు వచ్చాడు. తన యజ్ఞానికి కలిగిన విఘ్నాలను నివారించడానికి రాముణ్ణి తనతో పంపమని ఆ క్షితీశ్వరుణ్ణి అర్థించాడు. రాముడు అప్పటికి పిల్ల జుట్టు దాలుస్తున్న బాలుడే. అయినా తేజోవంతుల విషయంలో వయసు ఎవరైనా లెక్కిస్తారా చెప్పండి? విద్వజ్జనారాధకుడైన నరేంద్రుడు లేక లేక కలిగిన రాముణ్ణి లక్ష్మణునితో సహా ముని వెంట పంపటానికి అంగీకరించాడు అతి కష్టం మీద. అడిగిన వారికి అసువులు సైతం సమర్పించడానికి రఘువంశరాజులు ఎన్నడూ వెనకాడరు కదా. భూపాలుడు రాకుమారుల ప్రయాణ సమయంలో పురమార్గాలను అలంకరించవలసిందిగా అనుచరులకు ఆదేశించాడు. ఇంతలో గాలి నెచ్చెలులైన మేఘాలు పూలతో కూడిన వానజల్లుతోటి పట్టణ వీధులను సంస్కరించాయి అంటూ కవి రాశారు. తర్వాత ధనుర్ధారులైన సోదరులు పిత్రాజ్ఞను పరిపాలించడానికై పయనమవుతూ తండ్రి పాదాలపై వ్రాలారు. దశరథుని కనుల నుండి జారిన బాష్ప బిందువులు కూడా అప్పుడే వారిపై రాలే. జనకుని కన్నీటితో కొద్దిగా తడిసిన శిఖలు గల ఆ ధనుష్కులిరువురు పురజనుల చూపులే దారిలో కలువ తోరణాలు కాగా ముని వెంట నడిచారు అంటూ కాళిదాస్ గారు వర్ణించారు. విశ్వామిత్ర మహర్షి ఒక్క లక్ష్మణ్ణి మాత్రం రామునికి అనుచరుడిగా తీసుకుపోవడానికి అంగీకరించాడు. అందువల్ల రాజు సైన్యాన్ని వారికి తోడుగా పంపక ఆశీస్సుని అండగా పంపాడు. వారి రక్షణకు చాలినది తండ్రి ఆశీర్వచనమే కదా. రామలక్ష్మణులు తల్లుల చరణాలకి ప్రణమిల్లారు. పిదప మహా తేజస్వి అయిన మునీంద్రుని అడుగుజాడలో పయనిస్తూ భాస్కరుని గతిని అనుసరించి చైత్ర వైశాఖాల్లాగా భాసిల్లారు అంటూ కవి మనకి ఇక్కడ వర్ణించారు. అలల్లాగా చలించే బాహువులు గల వారి నడక చంచలమైన శైశవం కారణంగా శోభిల్లినదై వర్షాకాలంలో పేరుకు తగ్గట్టుగా గట్టు మీద ప్రవహించే ఉద్యనదంలాగాను గట్టులు తెగిపారే విద్యనదంలాగాను పొడగట్టింది అంటూ మరొక వర్ణన వేశారు. సహజంగా ఆ రాజకుమారుడు రాజసౌధాలలో మణికుట్టిమ ప్రదేశంలో నడయాడేవారు. విశ్వామిత్రుడు వారికి దారిలో బల అతిబల అనే విద్యలను ఉపదేశించాడు. ఆ విద్యా ప్రభావం వల్ల ఎంత దూరం నడిచినా ప్రయాసకు లోను కాకుండా తల్లుల వద్ద ఉన్నట్లే వారు హాయిగా ఉండిపోయారట. వాహనాలపై ప్రయాణానికి అలవాటు పడిన ఆ సోదరులు తండ్రికి ప్రియసకుడు, పూర్వకథా విజ్ఞుడు అయిన మునీంద్రుడు చెప్పే ఎన్నో పూర్వగాథలను వింటూ నడక సాగించారు. ఆ కథలే వారిని మోసుకుపోతున్నాయా అన్నట్లుగా తమ కాలినడక వారికసలు స్ఫురించనే లేదుట. అలా సాగిపోతున్న రాజపుత్రులను మడుగులు మధుర జలాలతోనూ, విహంగాల వినసొంపులైన కూజితాలతోనూ, గాలుల కమ్మని వాసనలీనే పుప్పొడితోనూ, నీలి మేఘాలు నీడలతోటి సేవించాయి అంటూ మరి విష్ణుమూర్తి నడిచి వెళ్తుంటే ప్రకృతి కూడా ఆయనను సేవించాల్సిందేగా. ఆ రకంగా సేవించాయట. ఇష్టమైన రామలక్ష్మణుల సందర్శనంతోటి అక్కడి తపోధనులకు కలిగినంత ప్రీతి తామరలతో శోభిల్లే జలాలకు గాని, శ్రమ తొలగించే చెట్లకు గాని చూచినప్పుడు కలగలేదట. ధనుర్ధారి అయిన దశరథ పుత్రుడు కంటి మంటలలో కాలిపోయిన కందర్పుని తపోవనానికి చేరుకున్నాడు. అదక్కడ అందమైన మేనితోటి అనంగునికి ప్రతినిధి అయ్యాడే కాని చేష్టతోటి అతడు ప్రతినిధి కాలేదు అన్నారు. తాటకకు శాపం సంభవించిన వృత్తాంతము కౌశికుడు రామలక్ష్మణుకు వివరించాడు. ఆ రక్కసి చెడగొట్టిన వనమార్గంలో వారు వింటికోపులు నేలమోపి అవలీలగా అల్లెతాళ్లు బిగించారు. వాళ్ళు ధనుష్టాంకారం చివిసోకగానే కృష్ణపక్ష రాత్రిలాగా నల్లని మేనుగల ఆ తాటక చెలించే కపాలాలనే కుండలాలు దాల్చి కొంగలు బారుతూ కూడిన దట్టమైన మేఘమాలికలాగా వారి ముందట పొడచూపింది అన్నారు. మితిమీరిన వేగంతో దారిలోని చెట్లను కదిపివేస్తూ పీనుగులకు చుట్టిన పీలికలు చీరగా ధరించి పెడబొబ్బలు పెడుతూ ఆ రాక్షసి శ్మశాన క్షితితోటి రేగిన సుడిగాలిలాగా వచ్చి రావణ్ణి చుట్టుముట్టింది. పురుషుల ప్రేగులు పిరుదులపై మొలనూలుగా వేలాడుతూ ఉండగా ఒక భుజాన్ని దండంలాగా పైకెత్తి తన పైకి దూసుకొస్తున్న తాటకును రాముడు చూశాడు.
వెంటనే బాణంతోటి శ్రీవధ విషయకమైన దయను కూడా వదిలిపెట్టేశాడు ఆయన. రాముని బాణం బండలాగా కఠినమైన దాని వక్షస్థలంలో రంధ్రం కావించింది. అంతవరకు రాక్షస దేశాలను ప్రవేశించని యమునికి ఆ రంధ్రమే ప్రవేశద్వారమైంది అన్నారు కవి. బాణము హృదిని భేదించగానే తాటక నేలకూలింది. కూలుతూ తన కానన భూమినే కాక త్రిలోకాలను జయించడం వల్ల స్థిరపడి ఉన్న రావణాసురుని రాజ్యలక్ష్మిని కూడా అది కంపింపచేసింది అన్నారు మహాకవి. రాముడనే మన్మధుడు ప్రయోగించిన దుస్సాహమైన శరం హృదయంలో ప్రవేశించగానే ఆ నిశాచరి గంధవంతమైన రక్తచందనం మైపూతగా పూసుకొని జీవితేశ్వరుణ్ణి నివాసం చేరుకుంది అంటూ దాని మరణం గురించి వర్ణించారు. పిదప సూర్యకాంతామణి సూర్యుని నుండి కట్టెలను కాల్చి జ్యోతిని గ్రహించిన రీతిగా రాముడు తన విక్రమాన్ని చూసి సంతసించిన విశ్వామిత్రుడి ముని నుండి రక్కసులను నేలగూల్చగల మంత్రయుక్తమైన అస్త్రాన్ని పరిగ్రహించాడు. తరువాత అతడు మునీంద్రుడి నిర్దేశించిన పావనమైన వామనాశ్రమం ప్రవేశించాడు. పూర్వజన్మ వృత్తాంతం గుర్తు రాకున్నా అతడికి అక్కడ ఏదో వింత అనుభూతి కలిగిందిట. అటు పిమ్మట విశ్వామిత్రుడు పూజా సామగ్రి సిద్ధం చేసుకొని శిష్యులతో పాటు పల్లవ పుటాలనే అంజలి బంధాలతో నిలిచిన చెట్లతోనూ మొరలెత్తి చూచే మృగాలతోనూ కన్నుల పండవైన తన ఆశ్రమాన్ని చేరుకున్నాడు. పర్యాయక్రమంగా ఉదయించే సూర్యచంద్రుల కిరణాలతోటి పెనుచీకటి నుండి లోకాన్ని రక్షించినట్లు అక్కడ రామలక్ష్మణులు యాగదీక్షితుడైన ఋషిని శరాలతోటి విఘ్నాల నుండి రక్షించడానికి ఉపక్రమించారు. ఇంతలో యజ్ఞవేదిక మంకెన పువ్వులంతేసి రక్తబిందువులతోటి కలుషితమైపోయింది. అది చూసి ఋత్విక్కులు సృక్సృవాదాలు చేతి నుండి జారిపోగా చేసే పనులు వదిలి కలత చెంది చూశారట. వెంటనే రాముడు అమ్ముల పొద నుండి బాణం వెలికితీసి మొహం ఎత్తి పైకి చూశాడు. గ్రద్దరెక్కల గాలికి చెలించే టెక్కములు గల రక్కసుల సైన్యం అతనికి కనబడింది. ఇతరుల జోలికి పోకుండా తన సేనకు నాయకులైన సుబాహు మరీచులనిద్దరినీ రాముడు తన శరాలకి గురిచేశాడు. మహా ఉరగాల మీద విక్రమించే గరుత్మంతుడు నీటిపాములపైన ఏమైనా ఉద్యమిస్తాడో చెప్పండి. ఆ రకంగానే ఈయన కూడాను ఆ సుబాహు మరీచుల మీద మాత్రమే బాణం వేశాడు. మిగతా సైన్యంతో నాకేమిట్రా, మీరంతా చిల్లర వాళ్ళు అన్నట్టుగా వాళ్ళిద్దరినీ శరానికి గురి చేశాడనమాట. అస్త్ర విశారదుడైన రాముడు మహావేగం గల వాయు అస్త్రాన్ని వెంట సంధించాడు. దాని తాకిడికి పెనుగొండను పోలిన మరీచుడు పండుటాగులాగా నేల కూలిపోయాడు. మాయపన్ని అటు ఇటు సంచరిస్తున్న సుబాహుణ్ణి నేర్పరి అయిన రాముడు అర్ధచంద్ర శరప్రయోగంతో కండలుగా తెగనరికి ఆశ్రమం వెలుపలకు కాకులకు గద్దలకు వేసేశాడు. ఈ రీతిగా యాగ విఘ్నం తొలగించిన రాకుమారుల యుద్ధ శూరతను అభినందించి ఋత్విక్కులు మౌనవ్రతంలో ఉన్న మునీంద్రుని క్రతుక్రియలను క్రమం తప్పక పూర్తి చేశారు. అవభృత స్నానం కావించిన విశ్వామిత్రుడు ముంగురులకు అదులాడుతుండగా తనకు ప్రణమిలిన ఆ సోదరులను ఆశీర్వదించి దర్భస్పర్శతోటి పవిత్రమైన హస్తంతోటి వాళ్ళ తలని నిమిరట్ట. ఇంతలో మిథిలాధిపతి అయిన జనకుడు తన యాగానికి రావాల్సిందిగా విశ్వామిత్రుడికి ఆహ్వానం పంపించాడు. మిథిలకు పయనమవుతూ జనకుని ధనువును గురించి విని దాని పట్ల కుతూహలం కలిగి ఉన్న దశరథ కుమారులను కూడా తన వెంట తీసుకువెళ్ళాడు ఈ మునీశ్వరుడు. సుదూరం నడిచి సాయం సమయానికి వారొక ఆశ్రమానికి చేరి అక్కడ విశ్రమించారు. మనోజ్ఞమైన తరువులతో కూడింది ఆశ్రమం. పూర్వం గౌతమి పత్ని దేవేంద్రుని క్షణకళత్రమైంది ఇక్కడే. అక్కడ రాయిగా పడి ఉన్న అహల్య చిరకాలానికి మళ్ళీ సుందరమైన పూర్వరూపం కూడా పొందిందిట ఈయన అనుగ్రహం వల్ల. అందుకు కారణం పాప పరిహారకరమైన రాముని పాద పరాగపుట అనుగ్రహమే అంటూ కవి ఇక్కడ వర్ణించారు. రేపు మనం సీతా కళ్యాణ ఘట్టాన్ని తెలుసుకుందాం. అంతవరకు సెలవు.